హాయ్ అండి, ఇవాళ నేను వెల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఎగ్ ఫ్రై కానీ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ 3 ఎగ్గులు తీసుకున్నానండి. ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ని కర్రీ లీవ్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకున్నాము. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బాగా దంచుకున్నానండి. దాంట్లో సరిపడే కారం వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇంకోసారి ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. వెల్లుల్లి కారం వేసుకోవడం వల్ల మామూలుగా కూడా వెల్లుల్లి కారం అట్లాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ ఇలా దంచుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చూసారా వెల్లుల్లి కారం. ఇప్పుడు మనం ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సాల్ట్, పసుపు వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం కూడా ఇందులో వేసుకొని ఇంకో 2 నిమిషాలు బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా పగలగొట్టి పెట్టుకున్న ఎగ్గులు కూడా వేసేసుకున్నాము. వేసేసుకొని కొద్దిసేపు ఏం కలపెట్టకుండా ఇది కొంచెం దగ్గర పడ్డాక కలుపుకోవాలండి. అలానే కావాలంటే బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా దోశలాగా తిప్పించేసుకోవడం అంతే అండి. కానీ ఇది అన్నంలోకి కాబట్టి నేను ఇలా కలిపేసుకుంటున్నాను. చూసారా అండి, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్, ఈజీ, వెరీ టేస్టీ అండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే అండి.